హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా అయితే ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం అయితే కంప్లీట్ మనకైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఎంతమంది ఓటర్ల యొక్క పేర్లు తొలగించడం జరిగింది, అలాగే ఎంతమందికి నోటీసులు వస్తాయి, అలాగే మ్యాపింగ్ కానటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. 61 లక్షల మంది పేర్లలో తప్పులు అంటూ చూసుకోవచ్చు. నేడు మనకు అంటే ఆల్రెడీ మనకు వీటికి సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడం జరిగింది కాబట్టి కంప్లీట్గా 61 లక్షల మంది పేర్లలో తప్పులు అంటూ కూడా చూసుకోవచ్చు. మ్యాపింగ్ కాని ఓటర్ల సంఖ్య 32 లక్షల మంది ఉన్నారంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను మనకు కంప్లీట్గా ప్రకటించడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల మండలాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తారు. నోటీసులు జారీ చేయడం, వాటికి సమాధానాలను అక్టోబర్ 15 వరకు స్వీకరిస్తారు. రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ఇందులో మనకు 78.30% ఓటర్లు అంటే మనకు ఇక్కడ చూసుకుంటే 2,64,87,214 మంది ఎన్యుమరేషన్ ఫారాలను అందించారు. మరొక 21.70% ఓటర్లు అంటే ఇక్కడ చూసుకుంటే 73,39,234 మంది ఎన్యుమరేషన్ ఫారాలను అందించలేదంటూ చూసుకోవచ్చు. వీరిలో 9,22,000 మంది చనిపోయినట్లుగా మనకైతే గుర్తించడం జరిగింది. 11,25,000 మంది యాబ్సెంట్, అలాగే అన్ట్రాకబుల్ 45.18 లక్షల మంది శాశ్వతంగా షిఫ్ట్ అయినట్టు కూడా ఇక్కడ మనకు చూసుకోవచ్చు అన్నమాట లిస్ట్ అయితే వీటికి సంబంధించి 6.6,70,000 మందికి ఇప్పటికే మరొక చోట ఓట్లు ఉన్నాయని ఇతరులు చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు. అలాగే వీరి వివరాలన్నింటినీ మనకు పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురిస్తారు. వీటితో పాటుగా రాష్ట్రంలో 2,64,00,000 మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను అందించగా వీరిలో 32 లక్షల మంది ఓట్లు మ్యాపింగ్ కాలేదని 2002లో తమకు కానీ తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఓట్ల వివరాలను సమర్పించలేదంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. మ్యాపింగ్ కాని వారికి ఎన్నికల అధికారులు మనకు నోటీసులు అయితే జారీ చేశారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా కేంద్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి ఈ 11 రకాల డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ను సమర్పిస్తే వారికి ఓటు కొనసాగుతుందంటూ కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్పడం జరిగింది. ఆ 11 రకాల డాక్యుమెంట్స్ ఏంటి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్క వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే వారి ఓటును తొలగిస్తారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది ఉండడంతో వీరికి నోటీసులు అయితే జారీ ప్రక్రియను ఏఆర్ఓలు బిఎల్ఓల ద్వారా నోటీసులు అందిస్తారంటూ చూసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా ఈ 93 లక్షల మందికి పేర్లు నమోదు కానటువంటి వారికి కంప్లీట్గా నోటీసులు అయితే జారీ చేస్తామని చూసుకోవచ్చు. ఎవరి ద్వారా జారీ చేస్తారంటే మనకు ఏఆర్ఓలు అలాగే బిఎల్ఓల ద్వారా నోటీసులు అందిస్తారు. వీరితో పాటుగా రాష్ట్రంలో 61 లక్షల ఓటర్ల పేర్లలో 2002 ఓటర్ జాబితాను 2025 ఓటర్ జాబితాలో ఉన్న పేర్లో తేడాలు ఉన్నాయని గుర్తించారు. ఇలా పేర్లలో 11 రకాల తప్పులు ఇక్కడ చూసుకుంటే మనకు 11 రకాల తప్పులు, తేడాలు ఉన్నాయని గుర్తించారు. ఇలా ఉన్నటువంటి 61 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వారంతా నోటీసులు వచ్చిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వారు సమర్పించేటటువంటి డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలించి ఓటు కొనసాగించాలా లేదా అనేది నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ అందరూ గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ 61 లక్షల మందికి అయితే నోటీసులు జారీ చేస్తారు. వారంతా నోటీసులు వచ్చినటువంటి వారం రోజుల్లోనే మీకు సంబంధించిన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వారు సమర్పించేటటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగానే పరిశీలించి మీకు తదుపరిగా ఓటు ఉండాలా, భవిష్యత్తులో తీసివేయాలనే దానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఒకే ఇంట్లో అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెలి వయసు మధ్య 9 నెలల కంటే తక్కువ ఉండటం, తండ్రికి కొడుక్కి, తల్లికి కొడుకు మధ్య కనీసం వయసు గ్యాప్ ఉండటం, మరికొందరు తండ్రి లేదా తల్లి వయసుకు పిల్లల వయసుకు తేడా కనీసం 15 సంవత్సరాలు ఉండాల్సి ఉండగా అంతకంటే తక్కువ వయసు గ్యాప్ పిల్లలు, తల్లిదండ్రులకు ఉందని గుర్తించారు. అదే సమయంలో కొందరు తల్లిదండ్రులు పిల్లల వయసు గ్యాప్లో 50 సంవత్సరాలకు పైగా ఉందని కూడా గుర్తించారు. ఇదే తరహాలో తాత, నానమ్మ వయసుకు మనవడి వయసుకు 40 సంవత్సరాల కంటే తక్కువ
గ్యాప్ ఉందని గతంలో చేపట్టినటువంటి ఎస్ఐఆర్కు ఇప్పటి ఓటర్ జాబితాలో వయసు గ్యాప్ ఎక్కువగా ఉందని ఇలా రకరకాల కారణాలతో అనామలీస్ జాబితాలో చేర్చారు. వయసు నమోదు చేసుకున్నప్పుడు ఏదైనా పొరపాటున ఇలా జరిగి ఉంటుందని, పుట్టిన తేదీ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుందని చెబుతున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 11 లక్షలు ఇలా పేర్లు వయసులో తేడాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో 8 లక్షలు చొప్పున, నిజామాబాద్ జిల్లాలో 5 లక్షలు, నల్గొండ జిల్లాలో 4 లక్షల మంది ఓటర్లు పేర్లలో తేడాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేయాలంటే ఈ 11 రకాల డాక్యుమెంట్లు ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి 11 రకాల డాక్యుమెంట్లు ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పెన్షనర్కు జారీ చేసేటటువంటి గుర్తింపు కార్డు ఇదొకటి ఉంటే సరిపోతుంది. ఈ 11 రకాల డాక్యుమెంట్లు ఏదో ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థల ఉద్యోగులకు పెన్షనర్కు జారీ చేసేటువంటి గుర్తింపు కార్డు. అలాగే రెండవది వచ్చేసి 1987 జూలై 1 కంటే ముందు కేంద్రం, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, స్థానిక సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసీలు జారీ చేసిన గుర్తింపు కార్డు. అలాగే మూడవది వచ్చేసి బర్త్ సర్టిఫికేట్. నాలుగవది పాస్పోర్ట్. ఐదవది గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యాశాఖలు జారీ చేసేటటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్లు. ఆరవది వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి శాశ్వతంగా గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేటు. ఏడవది వచ్చేసి ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్. ఎనిమిదవది బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్. తొమ్మిదవది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ సర్టిఫికేట్. 10వది ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. ఇప్పుడు మనకు రీసెంట్గా అమలు చేస్తున్నారు కాబట్టి ఈ సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్రూవ్ అయిందా లేదా వాటికి సంబంధించి వీడియో చేశాను. లేదా మీకు ఇంకో వీడియో కావాలంటే కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా అప్లికేషన్ చేయాలి, అప్రూవ్డ్ అయిందా లేదా ఎలా చూడాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. 10వది వచ్చేసి మనకు ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ భూమి పత్రం, ఇంటి పత్రం చూపిస్తే చాలన్నమాట. ఈ 11 రకాల డాక్యుమెంట్లు ఏదో ఒకటి మీరు చూపెట్టినా మీకైతే ఓటు ఉంటుందని ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది. కేంద్రం ఇక్కడ చూసుకుంటే కేంద్రం ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ను సమర్పిస్తే వారికి ఓటు కొనసాగుతుందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు కంప్లీట్గా. సో ఈ విధంగా అయితే 93 లక్షల మందికి అయితే ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. సో ఈ రోజు నుంచే మనకైతే ఈ డాక్యుమెంట్లు వారికైతే నోటీసులు అందిస్తారు. నోటీసులు వచ్చిన వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకైతే తగిన ఇక్కడైతే సో మీరు ఆన్సర్ అయితే చెప్పవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 61 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వారంతా నోటీసులు వచ్చిన వారం రోజులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వారు సమర్పించేటటువంటి డాక్యుమెంట్ల ఆధారంగానే మీకు ఓటు ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐఆర్ సంబంధించి. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓటర్ లిస్ట్ మీ యొక్క గ్రామ పంచాయతీ సంబంధించి అందులో మీ పేరు ఉందా లేదా ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్. సో అదేవిధంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.